ప్రియ సహోదరి సహోదర, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీకు జీవ సాధనముగా ఉంటుంది. అట్టివారు అపాయం వచ్చినను భయం లేకుండా తృప్తిలే జీవిస్తారు. కాబట్టి దేనికి భయపడకుండా ధైర్యంగా ఉంటూ దేవుని ఆశ్రయించాలి. ఎప్పుడైతే నీకు భయం సంభవిస్తుందో దేవునిలో ఉన్న విశ్వాసం కోల్పోయి అవిశ్వాసిగా మారిపోతున్నావు, ఆందోళనలతో నిండి దేవుని మాటలు అనుమానిస్తున్నావు, కృంగిని కృషించిపోతున్నావు, నిరాశ నిస్పృహలో లోనై ఎందుకు పనికిరాని వాడిగా చేతగాని వాడిగా అయిపోయి క్రమక్రమంగా దేవునికి దూరం అవుతున్నావు. ఇది సాతాను యొక్క కుయుక్తి. నీలో భయమును ప్రవేశపెట్టి నిన్ను లొంగ తీసుకుంటున్నాడు. మనం సాతాను తంత్రములు గుర్తెరిగి దేవుని వాక్యముతో సాతానుని జయించాలి. యేసు నామములో ప్రతి భయమును బంధించి విడుదల పొందాలి. నేను దేనికి బహుగా భయపడితినో అదే నా మీదకి వచ్చిందని ఏవు భక్తుడు అంటున్నాడు. కాబట్టి విశ్వాసులు దేనికి భయపడకూడదు, కేవలం దేవునికే భయపడాలి. ఆయన సన్నిధిలో నీకు దొరకనిది ఏదీ లేదు. కాబట్టి మొదట దేవుని నీతి రాజ్యమును వెతకాలి. పర్వతం లాంటి సమస్యలు నువ్వు ఎదుర్కొంటున్నా భయపడుతూ ఉంటే నీ భయములన్నిటిలో నుంచి ఒక పేపర్ మీద రాసుకుని దాని మీద చేతుల నుంచి ప్రార్థన చేస్తే తప్పక నీ సమస్యలలో నుండి భయంలో నుండి విడుదల పొందుతావు. అతి కృపాధన్యత దేవుడు దయచేయనుగాక. ఆమేన్.